కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం లింగంపర్తిలో మహిళలకు న్యాయ అవగాహన సదస్సు జిల్లా వ్యాప్తంగా ఈ సదస్సు మెప్మా మహిళా కమిషన్ పీడీతోనూ జరుగుతాయి. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా మండల లీగల్ సర్వీస్ కమిషన్స్ కమిటీ చైర్మన్ బుల్లెమ్మ పీడీసీడీపీఓ హాజరయ్యారు. ముఖ్యంగా ఈ సదస్సు ఉద్దేశం గ్రామీణ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారికి చట్ట ప్రకారం రాజ్యాంగం కల్పించిన హక్కులు, ఈ సమాజాన్ని ఉన్నతమైన సమాజంగా తీర్చిదిద్దేందుకు వారు చేయాల్సిన విధి విధానాలు తెలియజేశారు. మండల లీగల్ సర్వీస్ కమిషన్స్ కమిటీ చైర్మన్ బుల్లెమ్మ మాట్లాడుతూ లీగల్ సర్వీస్ అథారిటీ నుండి కానీ కోర్టు నుండి కానీ ప్రభుత్వం నుండి రావాల్సిన రాయితీలు కానీ తమ సహాయం ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పత్తిపాడు బార్ మాజీ ప్రెసిడెంట్ బుగతా శివనారాయణ, ప్యానెల్ అడ్వకేట్ అవసరాల దేవి, లింగంపర్తి గ్రామ సర్పంచ్ యార్లగడ్డ చంద్రలేఖ, ఏలేశ్వరం సబ్ ఇన్స్పెక్టర్ రామలింగేశ్వరరావు మరియు న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ శుభోదయం అండి. ఈరోజు నల్సా వారి ఆదేశాల మేరకు మరియు సుప్రీంకోర్టు మరియు హైకోర్టు వారి ఆదేశాల మేరకు పత్తిపాడు మండల లీగల్ సర్వీస్ కమిటీ తరపున లింగంపర్తి గ్రామంలో మహిళల యొక్క అభ్యున్నతి ధ్యేయంగా నేను ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందండి. ఈ కార్యక్రమంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటికి గల నివారణలు, అలాగే వాటికి గల చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని మహిళలకు వివరించడం జరిగింది. అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఏ విధంగా వాళ్ళకి రుణాలు మంజూరు చేస్తున్నారు, వాటిని ఏ విధంగా వాళ్ళు మంచిగా మార్చుకొని వాళ్ళ ఆర్థికంగా బలోపేతంగా ఉండాలని ఈ కార్యక్రమంలో చెప్పడం జరిగింది. అలాగే మెప్మా వాళ్ళు కూడా టిట్కో హౌసెస్ అని, అలాగే చిన్న చిన్న దుకాణాలు పెట్టుకోవడానికి మహిళలకి ఆర్థికంగా సహాయాన్ని అందిస్తూ ఉన్నారు. దాన్ని మహిళలు అందరూ కూడా అర్థం చేసుకొని ఆర్థికంగా బలంగా ఉంటూ, మానసికంగా బలంగా ఉంటూ వాళ్ళు ఉన్నతమైన జీవనశైలిని అలవర్చుకోవాలని వాళ్ళు ఈ కార్యక్రమంలో చెప్పడం జరిగిందండి. ఈ అవకాశాన్ని ఇచ్చిన పత్రికా విలేకరులకి, అలాగే నల్సా వారికి, సుప్రీంకోర్టు మరియు హైకోర్టు, ప్రతివాడు కోర్టు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. పత్రికా మిత్రులు ఎవరు ఈ వేదికలో ఎక్కిన పెద్దలందరికీ నా నమస్కారం అండి. అవగాహన సదస్సుకు హాజరైన పెద్దలందరికీ, అలాగే వేదిక ముందున్న మదర్స్ అందరికీ కూడా, పత్రికా విలేకరులకు అందరికీ కూడా నా నమస్కారాలండి. ఇప్పుడు మేడం జడ్జి గారు మొదలు పెట్టారు, మనకి మీకు చెప్పడం జరిగింది. తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి శిశువుకి అన్యాయం జరుగుతుంది, ఆడ మగ వివక్షత అనేది ఉన్నది అనేది. అందరికీ నమస్కారం అండి. నేను ప్రాజెక్ట్ డైరెక్టర్ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, నా పేరు ప్రవీణ. ఈరోజు నల్సా వారు కండక్ట్ చేస్తున్న ఈ న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సులో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రధాన పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. కాబట్టి డిపార్ట్మెంట్ ద్వారా అమలవుతున్న చట్టాలు కానివ్వండి, చేపడుతున్న కార్యక్రమాల గురించి కానివ్వండి ఈరోజు సదస్సులో వివరించడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో డొమెస్టిక్ వైలెన్స్ సెల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నడుస్తుంది. దాని గురించి, అలాగే వన్ స్టాప్ సెంటర్ మిషన్ శక్తి ద్వారా రన్ చేయబడుతున్న వన్ స్టాప్ సెంటర్ ద్వారా మహిళలకు అందించబడుతున్న సేవల గురించి వివరించడం జరిగింది. అలాగే ఆపదలో ఉన్న ఏ మహిళ అయినా సరే 181కి కాల్ చేసి వాళ్ళ యొక్క సమస్యల్ని చెప్పితే వెంటనే రెస్పాండ్ అవుతామని, వివిధ డిపార్ట్మెంట్స్తో మేము కోఆర్డినేట్ చేసుకుంటూ మహిళల పక్షాన మేము పనిచేస్తామని ఈరోజు మహిళలకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే మరి మండల్ లీగల్ సర్వీస్ మాకు డిఎల్ఎస్ఏ సెక్రటరీ గారు చెప్పిన ఆదేశాల మేరకు జిల్లా అంతటా కూడా ఈ గ్రామాన జరుగుతున్న కార్యక్రమాల్లో మా డిపార్ట్మెంట్ వారు కూడా పనిచేసి అందరూ మహిళలకు అందుబాటులో ఉండే అంగన్వాడీ కార్యకర్త ద్వారా కానీ, మాకు సిడిపిఓస్ ద్వారా కానీ సమాచారం అందుకుని ఎప్పటికీ వాళ్లకు అందుబాటులో ఉంటామని మహిళలకు భరోసా ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు మరియు నల్సా వారి ఆదేశాల మేరకు మా జిల్లా జడ్జి గారు ఇచ్చిన ఆదేశాలని బేస్ చేసుకుని ఈరోజు లింగపర్తి గ్రామంలో ఈ ఇంచుమించు 60 మంది పైబడిన ఉమెన్స్కి ఒక మీటింగ్ కండక్ట్ చేయమని, ఇక్కడ డిఆర్డిఓ వారిచ్చే యొక్క డ్వాక్రా కానీ మిగిలిన విషయాలన్నిటి గురించి చెప్తూ, అదేవిధంగా మహిళల మీద జరిగే వివక్షల్ని వాటిని పరిష్కరించుకునే విధానాల మీద వారికి అవగాహన కల్పించడం కోసం నేను, అదేవిధంగా గౌరవ పీడీ గారు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ పీడీ గారు మీరండి, ప్రతిపాడు సిడిపిఓ గారు, అదేవిధంగా మా న్యాయవాదులు, ప్రతిపాడు ఎమ్మెల్యేసే ప్యానెల్ అడ్వకేట్స్ రావడం జరిగిందండి. వారికి ఈ విషయాల గురించి మా న్యాయవాదులు, నేను సమూలమైన అవగాహన అయితే కల్పించడం జరుగుతుంది. ఒకవేళ ఏ ఉమెన్ అయినా సరే వారి ఇంట్లో కానీ లేదా వారు పర్సనల్గా కానీ ఏదైనా ఇబ్బందికి గురైనప్పుడు ఎవరిని కన్సల్ట్ చేయాలనే విషయం గురించి కూడా వారికి అవగాహన కల్పించడం జరిగింది. మేము ఎప్పుడూ కూడా
లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి కానీ, కోర్టు నుండి కానీ, అదేవిధంగా ప్రభుత్వం నుంచి వారికి అందాల్సిన ఏవైనా సరే వసతుల గురించి కానీ, వారు ఏదైనా ఇబ్బందిలో ఉంటే సహాయం చేయడానికి మేము ఎప్పుడూ అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నామండి. ఈ విషయాల గురించి సమూలమైన అవగాహన కల్పిస్తూ వారి యొక్క ఏ అవసరానికైనా సరే మమ్మల్ని సంప్రదించవలసిందిగా కూడా వారికి తెలపడం జరిగింది. ఇవన్నీ కూడా మా జిల్లా జడ్జి గారి ఆదేశాల మేరకు కూడా మేము చేస్తూ ఈ జూట్ బ్యాగ్స్ అనేవి కూడా ఇచ్చారండి వారికి ఇవ్వడానికి. డ్వాక్రా ఉమెన్స్ కానీ లేకపోతే ఈరోజు మీటింగ్స్ అటెండ్ అయిన ఉమెన్స్కి జూట్ బ్యాగ్స్ అందిస్తూ వారికి లంచ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇదంతా తీసుకుని వారు హ్యాపీగా ఈ న్యాయ విషయాల మీద అవగాహన కలిగించుకుని వెళ్తారని ఆశిస్తూ, తదనుగుణంగా ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు వారు ఎవరిని అప్రోచ్ అవ్వాలి కూడా చెప్పాము కాబట్టి ఈ అవగాహనని బేస్ చేసుకుని వారు మమ్మల్ని అప్రోచ్ అయినా మేము ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటామండి. మిగిలిన అన్ని విభాగాలని కూడా మేము అలర్ట్ చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. మిత్రులారా, ఇటీవల కాలంలో భారతదేశంలో న్యాయ వ్యవస్థ పాత్ర ప్రముఖంగా పేద మహిళల పట్ల, గ్రామీణ ప్రాంత మహిళల పట్ల ఒక గొప్ప చొరవను చూపిస్తుంది. దాంట్లో భాగంగా జాతీయ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో నల్సా ప్రోగ్రాంకి అనుసంధానంగా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఇటువంటి సదస్సులు మెప్మాతోనూ మహిళా కమిషన్ పీడీ గారితోనూ అనుసంధానించి మండల న్యాయ సేవాధికార కమిటీ ఆధ్వర్యంలో, ప్రతిపాడు వారి ఆధ్వర్యంలో ఈరోజు లింగంపర్తిలో ఈ న్యాయ అవగాహన సదస్సు ప్రత్యేకించి మహిళల కోసం ఉద్దేశించి ఈ అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ఈ సదస్సులో ప్రధానంగా ఎవరైతే పేద గ్రామీణ ప్రాంత మహిళల పట్ల జరుగుతున్నటువంటి వివక్ష ఉందో, వాళ్ళు అనుభవిస్తున్నటువంటి గృహహింస, కట్నం వేధింపులు, వరకట్న హత్యలు, అలానే మహిళల పట్ల జరుగుతున్నటువంటి అనేక రకాల గృహహింసకు సంబంధించినటువంటి ఒక అవగాహన సదస్సు ఈ సందర్భంగా మేము రిసోర్స్ పర్సన్స్గా మేము నిర్వహించడం జరిగింది. ఈ సదస్సుకి ప్రధాన వక్తగా, ముఖ్య అతిథిగా గౌరవనీయ మండల్ లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్ శ్రీమతి బుల్లెమ్మ గారు వచ్చి హాజరయ్యి తమ సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఈ సదస్సు ప్రధాన ఉద్దేశం ఎవరైతే గ్రామీణ ప్రాంత మహిళలు ఉన్నారో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రముఖంగా ప్రస్తావించి వాళ్ళకి చట్టపరంగా హక్కులు, రాజ్యాంగపరంగా కల్పించినటువంటి హక్కులు వాళ్ళకి మేము అవగాహన కల్పించి, వాళ్ళు ఈ సమాజాన్ని చట్టాల పట్ల అవగాహన కల్పించుకొని వాళ్ళు ఈ సమాజాన్ని ఒక ఉన్నతమైనటువంటి సమాజంగా తీర్చిదిద్దడం కోసం ప్రతి ఒక్కళ్ళు చట్టాల పట్ల, హక్కుల పట్ల, అన్నిటి పట్ల అవగాహన కలిగి ఉండడం కోసం ఇటువంటి సదస్సులు మేము నిర్వహించడం జరుగుతుంది. ఈ సదస్సులు ప్రధానంగా న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఇటువంటి సదస్సులు కేవలం లింగపర్తి గ్రామంలోనే కాకుండా ప్రతి గ్రామంలోనూ కూడా ఇటువంటి సదస్సులు నిర్వహించాలని మా న్యాయ మండల లీగల్ సర్వీస్ కమిటీ భావించింది. అందులో భాగంగానే ఈ హక్కుల పట్ల, చట్టాల పట్ల మేము ఈ సదస్సుని ఇవాళ నిర్వహించడం జరిగింది.